నమస్కారం అండి. హేతుబద్ధత లేని ఆంధ్రప్రదేశ్ విభజన గురించి 4.5 సంవత్సరాలుగా చర్చించుకుంటూనే ఉన్నాం. ఈరోజు 6వ విడత జన్మభూమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజానీకానికి మొత్తానికి కూడా ఒక అవగాహన రప్పించాలి. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడింది, ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఒక కుట్ర రాజకీయాలతోటి నమ్మక ద్రోహం చేయటమే కాకుండా ఇవాళ ఒక చంకలో కేసీఆర్ని, ఇంకో చంకలో జగన్మోహన్ రెడ్డిని పెట్టి వాళ్ళిద్దరి చేతిలో తుపాకీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాల్చివేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన నాయకత్వం లేకుండా నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ని అదలాకుతలం చేయాలని ఒక కుట్ర చేయటం అనేది దుర్మార్గమైంది. అసలు ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం అనేది ఆన్ పేపర్ కనిపిస్తుంది ఏదైతే ఉందో, విభజన హామీలు ఇవన్నీ అది ఒక ఎత్తు. అండ్ అది కాకుండా జరిగే అన్యాయం, నిజంగా మానవతా దృక్పథంతో ఆలోచిస్తుంటే ఆంధ్రప్రదేశ్ జరిగిన ద్రోహం నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎవరికి కూడా జరిగి ఉండదు. ఒకసారి దీన్ని అవగాహన చేసిన ప్రయత్నం చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్, 2 అన్నదమ్ములు ఉన్నారండి. ఈ 2 అన్నదమ్ములకి ఒక నాన్నగారు పెద్ద భూస్వామి. అంటే మనకి సినిమాకి సరిగా అర్థం చేసుకోవడం కోసం విల్ జస్ట్ టేక్ ఈ క్యారెక్టర్స్ తీసుకున్నాం. 2 అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళిద్దరికీ చెరొక 100 ఎకరాలు పంచాడు వాళ్ళ నాన్నగారు అనుకుందాం. ఓకే, పెద్దవాడికి ఒక 100 ఎకరాలు ఊరుంది. ఊరు చుట్టూ ఒక సారవంతమైన భూమి ఉంది, నీటి వస్తుంది, ఆల్రెడీ పంటలు వేశారు, పంట ఏపుగా కాపుకొచ్చింది. అందులో మామిడి చెట్లు, బత్తాయి చెట్లు, జామ చెట్లు, లేకపోతే టేకు చెట్లు ఫలవంతంగా ఇంకా రెడీ టు కట్ అలా కోసుకొని తినేయటం అన్న విధంగా పరిస్తుంది. ఆ ఊరి పక్కనే అంతా కూడా ఆ ఊరికి సంబంధించినటువంటి పరిపాలన కానీ, ఇల్లు కానీ, నివాసాలు కానీ, పనికి సంబంధించినటువంటి ఆ టెక్నికల్ లేబర్ కానీ అంతా కూడా దాని చుట్టూ ఉన్నారు. రెండో వాడు తీసుకెళ్ళి ఎక్కడో ఊరికి దూరంగా ఒక ఎడారి లాంటి ప్రాంతంలో కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, లోయలు, గుంటలు ఇలాంటి చోట ఆయనకి ఒక భూమి ఇచ్చారు. ఈయన భూమి సాగు చేసుకోవాలంటే ఈ కొండలను చదును చేయాలి, గుట్టలను చదును చేయాలి, నీటి వసతి లేదు. మళ్ళీ వర్షం పడితేనే ఆ వర్షాలని పంట కుంటలో తీసుకొని కాపాడుకోవాలి, కొత్తగా పంట వేసుకోవాలి. ఊర్లే దగ్గరలో మళ్ళా ఏదైనా అవసరం అయితే మళ్ళా పోయి ఆ ఊర్లోనే కొనుక్కోవాలి. మనుషులు ఎవరైనా కావాలంటే ఆ ఊరు నుంచి తెచ్చుకోవాలి. తనకు కావాల్సిన టెక్నికల్ లేబర్ కావాలంటే అక్కడి నుంచే రావాలి. మళ్ళా ఈ ఊర్లో ఏదన్నా పరిపాలన చేయాలంటే కూడా ఆ ఊరు నుంచే వచ్చేసి ఏ విఆర్ఓనో ఎంఆర్ఓనో ఆ ఊరు నుంచే రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో విడగొడితే ఎంత దుర్మార్గం ఉంటుందో ఆలోచించండి. అంటే ఆయనకేమో ఆల్రెడీ సారవంతమైన నేల, సాగు నేల, నీళ్లున్నాయి, బాగా పంటంతా ఏపు కాపుకు వచ్చింది. ఈయనకేమో రాళ్ళు, రప్పలు భూములు ఉన్నాయి. సరేరా, నీకైతే విభజన అయితే అడ్డగోలు చేసాం, కుదరలేదు, ఎట్టగొట్ట అయిపోయింది. కానీ భవిష్యత్తులో నీకు మళ్ళీ నువ్వు కూడా అభివృద్ధి చెందాలంటే నీకు కొంత వెసులుబాటు ఇస్తాము, కొంత మేము కూడా ఏదో ఆధారం చేస్తామని అని పెద్ద మనుషులు తీర్పు ఇచ్చారు అనుకుందాం. ఆ తీర్పు ఇచ్చిన పెద్దవాళ్ళని మళ్ళా అదే తన అన్నతోనో తమ్ముడితో మళ్ళా తిన్ని గాయపరిచే విధంగా ద్రోహం చేస్తుంటే ఎంత అన్యాయం. విభజనలో ఆంధ్రప్రదేశ్కి ఒకసారి మీరు గమనించండి, విభజన హేతుబద్ధంగా జరగల. ఎలా జరిగింది? 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 42% ఆదాయం ఇచ్చారు. 42% జనాభా ఉన్న తెలంగాణకి 58% ఆదాయం ఇచ్చారు. అంటే సాలీన 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి అప్పులేమో జనాభా ప్రాతిపదికన పంచారు. అంటే ఎక్కువ జనాభా ఎక్కడ ఉన్నారు, అప్పులు వీళ్ళేమో తీసుకోవాలి. ఆస్తులేమో ఎక్కడున్నాయి అక్కడే అన్నారు. అంటే ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, రింగ్ రోడ్లు, ఐఐటీలు, ఐఎస్బీలు, IIITలు, నిమ్స్లు, కిమ్స్లు, నల్సర్లు, హైటెక్ సిటీలు, ఇంకా మీకు ఏదో రకరకాల ఈ ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు, మాల్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా థియేటర్లు అంతా అక్కడే ఉంది. ఆస్తులేమో ఎక్కడ ఉన్నాయి అక్కడే. ఉమ్మడిగా కష్టపడి చేసుకున్నవి. కేంద్ర ప్రభుత్వ ఆస్తులు కూడా విభజించాల, అవి కూడా అక్కడే ఉండిపోయాయి మొత్తం అంతా కూడా. ఇవాళ ఏ ఇన్స్టిట్యూషన్ కావాలి అక్కడే ఉంది. ఇంకా పైపెచ్చు విద్యుత్తు ఎక్కడ వినియోగించుకుంటే వాడికి ఎక్కువ ఇవ్వాలట. ఎంత దుర్మార్గం అండి. ఆంధ్రప్రదేశ్లోనేమో ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్స్ పెడితే ఆ దుమ్ము, ధూళి, బూడిదంతా మేము పీల్చుకోవాలి, ఆ కాలుష్యం మేము పీల్చుకోవాలి. కన్సంప్షన్ ఎక్కడ ఉంటుంది, వినియోగం ఎక్కడ ఉంటుంది? ఫ్యాక్టరీలనే హైదరాబాద్లో ఉన్నాయి, మీ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ ఉన్నాయి, హైటెక్ సిటీలు అక్కడ ఉన్నాయి. కరెంట్ అంతా అక్కడ పట్టుకెళ్తారు, కన్సంప్షన్ బట్టి అక్కడ ఇవ్వాలట. ఆ లెక్కను తీసుకుంటే కూడా ఎక్స్ట్రా కన్సంప్షన్ చేసిన దానికి ఇవాళ కేసీఆర్ గారు 5,000 కోట్ల రూపాయలు
ఆంధ్రప్రదేశ్కి బకాయి పడి ఉంటే అది కూడా ఇవ్వట్ల. ఇలా ఏది చూసినా కానీ అంత దుర్మార్గంగా చేస్తూ వస్తున్నారు. సరే, విభజనలో ఒక హామీలు ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇస్తాము, అలానే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తాము, దాంతోపాటు 18 అంశాలు విభజనలో హామీలుగా పేర్కొన్నారు. అవి తీర్చండాయా అంటే తీర్చట్లేదు. 4 సంవత్సరాలుగా ఇదిగో ఇప్పుడు ఇస్తాం, రేపిస్తాం, ప్రత్యేక హోదా ఇవ్వలేము, దానికి సరిసమానంగా ఓ ప్యాకేజ్ ఇస్తాం, హోదా అని పేరు తప్పితే మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తాం అని చెప్పేసి వెంకయ్య నాయుడు గారు, మోడీ గారి యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, సాక్షాత్ ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ గారు, నితిన్ గడ్కరీ గారు, వీళ్ళందరూ పెద్ద మంత్రులందరూ ఎట్ ది కెపాసిటీ ఆఫ్ మంత్రి ఐఎమ్ టాకింగ్ అబౌట్, నాట్ బిగ్ పొలిటీషియన్, పెద్ద చిన్న పొలిటీషియన్ ఇది కాదు. కేంద్ర మంత్రి హోదాలో కూర్చొని, ప్రధానమంత్రి కార్యాలయం హోదాలో కూర్చొని మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేము, ఎక్కడ ఇవ్వట్లేదు, కానీ అన్నీ ఇస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారండి? ఇవాళ ఒకసారి పరిశీలించండి. ఆ గ్రామం ఎక్స్పీరియన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్స్పీరియన్స్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ జరిగిన ద్రోహం ఒకసారి గుర్తించండి. ఆదాయం ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. అంతేకాదు, ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా కానీ మనం మాటి తెలంగాణ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. ఏమున్నాయి? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ సిస్టమ్ హైదరాబాద్లో ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మీడియా హైదరాబాద్లో ఉంది. అక్కడ కూర్చొని ఇక్కడ వార్తలు రాస్తారు, ఇక్కడ టర్మ్స్ డిక్టేట్ చేస్తారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంటుంది. అక్కడ సినిమాలు తీస్తారు, మేము చూడాలి, మళ్ళీ ఆదాయం వస్తే ట్యాక్స్లు ఆడికి వెళ్తాయి. మాకు ఇక్కడ గబక్కనే కొనుక్కోవాలంటే కూడా మాకు అంత వెసులుబాటు లేదు కాబట్టి మేము వచ్చి హైదరాబాద్లో కొనుక్కోవాలి, ట్యాక్స్ మీకు వెళ్ళుద్ది. ఫ్యాక్టరీలు ఇక్కడ ఉండే అనుకోండి, ఏమన్నా కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలు ఇక్కడ ఉంటే దాని రిజిస్ట్రేషన్ ROC ఆఫీసులు హైదరాబాద్లో ఉంటాయి, ట్యాక్స్ రెవెన్యూ తెలంగాణకి వెళ్ళుద్ది. ఎంత దుర్మార్గం ఉండేది. చిన్న ఈ గ్రామం విషయం చూసుకుంటే, ఈ కింద ఉన్నటువంటి ఎడార్ లాంటి భూమిని బాగు చేసుకుంటే కూడా ప్రతిరోజు వాడు కట్టే ఆదాయం మొత్తం మళ్ళా ఆల్రెడీ లబ్ధి పొందినోడికి ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిరోజు అన్యాయం అయిపోతూ ఉంది. ఇది కేవలం నేను ఇంత చెప్పినట్టు పేపర్లో ఉన్న 18 విభజన హామీలు ఆ లెక్కలు తీసేస్తే మన దగ్గర నుంచి ప్రతిరోజు రూపాయి ఆదాయం పోయి మనం అక్కడ మన వాళ్ళు అక్కడ కారు కొంటారు, మళ్ళీ ఆదాయం అడిగెళ్ళొద్ది. ఫ్యాక్టరీలు అక్కడ వాళ్ళవి ఉంటాయి, ఆదాయం అడిగెళ్ళొద్ది. అన్నీ ఏ రకంగా చూసినా కానీ రోజు మన రూపాయి అడిగి వెళ్తూనే ఉంది. అంటే ఆల్రెడీ పేద రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, అప్పులు తలకెత్తుకో ఉన్నారు. అయినా కానీ ఒక్క మనిషి, ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవ ప్రత్యేక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాటం లేదు. ఓకే, ఇట్స్ ఎ ప్రాక్టికల్ రియాలిటీ, ఇవాళ మనం చేయగలిగింది ఏం లేదు అని చెప్పేసి ఆయన తన పని చేసుకోవడం మొదలుపెట్టారు. నిజంగా విభజన జరిగేటప్పుడు కూడా, విభజన జరుగుతుందని క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన హీఈస్ ద ఓన్లీ మ్యాన్, ఫస్ట్ టైం అని చెప్పాడు, విభజన చెయ్యాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అంగీకారం తీసుకోండి, వారిని సంతృప్తిపరచండి అని చెప్పాడు. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దని చెప్పేసి చెప్పిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ రోజు కూడా ఆయన చెప్పారు, విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రానికి, ఆస్తులు లేని రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి 5 లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుద్ది, అది ఇవ్వండి అని చెప్పాడు ఆయన. ఆ రోజు అవహేళన చేశారు, 5 లక్షల కోట్లు అంటే ఇస్తే మీరు రాష్ట్రం విడదీయొచ్చా అని. వెన్ ఇట్ ఇస్ అ ప్రాక్టికల్ రియాలిటీ, ఆయన అట్లీస్ట్ రియాలిటీలోకి వచ్చేసి యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్, యాజ్ ఎ స్టేట్స్మ్యాన్గా ఆయన విషయం చెప్తుంటే దాన్ని అవహేళన చేశారు. ఇవాళ ఏమైందండి? ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మనకి? ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. విభజనలో గత 4 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ ఎంత హోదా అంటమే కానీ హోదాతో పాటు 18 అంశాలు ఉన్నాయ్యా. ఈ 18 అంశాలు మనం సాధించుకోవాలి. ఓన్లీ హోదా మాట్లాడితే ఇండస్ట్రీ ఇన్సెంటివ్లు సాగు. ఓకే, కేంద్ర ప్రభుత్వం మనకి ఈ విధంగా న్యాయం చేస్తాం అన్నందు పాపానికి నువ్వు మాట మార్చావు, నువ్వు యూటర్న్ తీసుకున్నావని అవహేళన చేస్తావు. చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం ఉంటుంది? ఆయన ఈరోజు తిరుగుబాటు ఎవరి మీద చేస్తున్నారు? ధర్మ పోరాటం ఎవరి మీద చేస్తున్నారు? ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి అత్యంత బలమైన నరేంద్ర మోడీని ఎందుకు ఫైట్ చేస్తున్నారు? బికాజ్ ఆయన పక్కన నిజాయితీ ఉంది, అందుకే ఆయన ఫైట్ చేస్తున్నారు. విడిపోయిన తర్వాత కూడా ఎక్కడా కూడా మీరు గమనించండి, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. అంటే ఏంటి? పోలవరంలో భూ నిర్వాసిత సమస్య దగ్గర నుంచి, పర్మిషన్స్ దగ్గర నుంచి మొత్తం కేంద్రం తీసుకురావాలి. ఓకే కాదు, రాష్ట్రం ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి నీతి ఆయోగ్ అప్పచెప్పి రాష్ట్రం ఎగ్జిక్యూట్ చేయమంటే ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా కూడా అంత స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాజెక్ట్ అవ్వట్లేదు. పోలవరాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. 3 సంవత్సరాల్లోనే పోలవరం కాలం రియాలిటీ చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు
కనీసం వాళ్ళకి ప్రాజెక్టుకు ఖర్చు అవుతున్న డబ్బులన్నా ఎప్పటికప్పుడు ఇవ్వాల్సింది పోయి ఈ రోజుకి 5,000 కోట్ల రూపాయలు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది. చంద్రబాబు నాయుడు గారికి ఏం పని? ఎందుకు ఇవ్వాలంటే ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆ మెషిన్స్ ఒకసారి అక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ జీవితంలో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కాదు అనే భయంతో ఆ ప్రాజెక్టు వ్యవసాయం మీద ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి పోలవరం నిర్మాణం కావాలని తపంతో ఆయన చేస్తున్నాడు. దానికి 5,000 కోట్లు రావాలి. అంతేగా మీరు ఒకసారి చూడండి, రాజధాని లేని ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేయాలంటే 1,00,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళే అంచనా వేశారు. ఇప్పటికి ఎంత ఇచ్చారండి? 1,500 కోట్లు ఇచ్చారు. ఆ 1,500 కోట్లు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళా 33,000 ఎకరాలు కేవలం ఆ ముఖ్యమంత్రి గారిని నమ్మి రైతులు భూములు ఇస్తే ఆ భూములు మళ్ళీ ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ అన్నిటి వల్ల 600 కోట్ల రూపాయలని ట్యాక్స్గా మళ్ళీ కేంద్రానికి కట్టాం. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళు 1,500 కోట్లు ఇచ్చామని చెప్పి గొప్పగా చెప్తున్నారు. మాకు కడప స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పారు. ఎందుకు ఇవ్వలేకపోయారంటే స్టీల్ ప్లాంట్ అంటే వైబిలిటీ అవ్వదు, స్టీల్ ప్లాంట్ వర్కౌట్ అవ్వదని చెప్పారు. వర్కౌట్ ఎందుకు అవ్వదు? అక్కడ ఓబులాపురం మైనింగ్ అని చెప్పేసి క్యాప్టివ్ మైనింగ్ పేరుతోటి గనులన్నీ ఒక వ్యక్తి ఇండివిజువల్ గాలి జనార్దన్ రెడ్డి అనే అతను దోచుకుంటూ పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి బినామీ ఆయన సోదరుడు ఆయన్ని ఆపుదల చేయాల్సిన పోయి దాన్ని నిలువరించకుండా దాన్ని అట్లానే నడిపిస్తూ ఉన్నారు. ఆ గనులు వస్తే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా వైబల్ అవుతుంది. అందుకే నారా చంద్రబాబు నాయుడు వాళ్ళు డే స్టెప్ తీసుకొని నువ్వు కట్టకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేం కడతామని చెప్పేసి కడపలో స్టీల్ ప్లాంట్ మొదలుపెట్టారు. దుగరాజపట్నంలో పోర్టు ఉన్నాయా అంటే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి దాన్ని ఇవ్వకుండా వదిలేశారు. అందుకే ఆయన ఒకవేళ దుగరాజపట్నం మీకు వైబుల్ కాకపోతే ఆల్టర్నేట్గా పక్కనే రామాయపట్నం కట్టినంటే అక్కడ మళ్ళీ 2 జిల్లాల మధ్య తగాదా పెట్టడానికి చూశారు. అందుకే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రేపు 9వ తారీఖున రామాయపట్నం పోర్ట్ శంకుస్థాపన చేస్తున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టబోతుంది. అలానే ఆంధ్రప్రదేశ్కి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేదు. మాకు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినంటే ఆ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సహకరించకుండా ఇబ్బంది పడుతున్నారు. అదే ఎయిర్పోర్ట్ వాళ్ళ విజయనగరంలో భోగాపురంలో వస్తుంది. అది వస్తే ఆంధ్రప్రదేశ్కి అక్కడ విశాఖపట్నం ఒక మెట్రోపాలిటన్ సిటీగా తయారవుతుంది. అక్కడ ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో అది మొదలుపెట్టారు. అలానే విశాఖపట్నం నుంచి చెన్నైకి ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తూ ఉన్నారు. ఏదండి ఇండస్ట్రియల్ కారిడార్? ఎక్కడ పోయింది? కనీసం అతి గతిలో ఒకసారి సిగ్గుపడాలి. కేంద్ర మంత్రివర్గంగా ప్రధానమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన జాతీయ పార్టీగా ఉన్న వాళ్ళందరూ కూడా మేదేసుకుంటున్న వాళ్ళు ఆ కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్రాన్ని ప్రశ్నించిన వాళ్ళందరూ సిగ్గుపడాలి ఒకసారి. ఏదండి విశాఖపట్నం చెన్నై కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్? అలానే కాకినాడలో పెట్రో కారిడార్ ఇస్తాము, అక్కడ దాదాపుగా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఏమైపోయింది? ఇంకా వాస్తవం కొన్ని ఇంకా ఆఫ్ ది రికార్డులో ఆగిపోయినాయి. కానీ అక్కడ ఒక పెట్రో కారిడార్ మేము కడతామని చెప్పేసి మనకి ఈ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేసి పెట్టుబడులు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వస్తే నో మేము పెట్టడానికి వీలని చెప్పేసి పిఎంఓ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని తీసుకెళ్ళి గుజరాత్ మహారాష్ట్ర మధ్యలో పెడుతున్న ఎంత నీచమైన పనిది, అంత దుర్మార్గం చేశారు. అంతేకాదు ఇంకా మనం లెక్కేసుకుంటా పోతే రెవెన్యూ డెఫిసిట్ 16,000 కోట్ల రూపాయల ఆదాయం రెవెన్యూ లోటు బడ్జెట్ ఉంటే అది తీరుస్తామని ప్రమాణం చేసి 3,979 కోట్లు ఇచ్చేసి సరిపెట్టేశారు. అలానే ఇన్స్టిట్యూషన్స్ ఒకవేళ మా పిల్లలు చదువుకోవాలంటే ఒక ఐఐటి, IIIT, ISB అవన్నీ హైదరాబాద్లో ఉంటే కాదు మీకు మేము 11 ఇన్స్టిట్యూషన్స్ ఇస్తామని చెప్పారు. ఆ 11 ఇన్స్టిట్యూషన్స్ కన్స్ట్రక్షన్ చేయాలంటే 12,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దని అని వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఈ 4.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 820 కోట్లు. అంటే ఈ లెక్కన 4.5 సంవత్సరాలకి మీరు కనీసం 7%, 7% కూడా ఇవ్వాలి. 100లో 7 రూపాయలు కూడా ఇవ్వకపోతే ఈ లెక్కన ఈ ఇన్స్టిట్యూషన్స్ కంప్లీట్ అవ్వాలంటే 100 ఏళ్ళు పట్టింది. అంటే అప్పటిదా మా పిల్లలు ఏమైపోవాలండి? ఎక్కడ చదువుకోవాలండి? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండదు. 12,000 కోట్లు ఫటాఫట ఇస్తే ఎంత పోతుంది? దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకంటే మీరు మళ్ళీ ల్యాండ్ ఇవ్వట్లేదంటే 2,900 ఎకరాలను సేకరించి మళ్ళా వాటి చుట్టూ ప్రహరీ గోడ కట్టడానికి 130 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. అంత వేగంగా నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ మీరు చేశారు. ట్యాక్సేషన్లో లిటిగేషన్స్ పెట్టి ఎక్కడా లేదు. ఇది విభజించిన తర్వాత ఆల్రెడీ సుప్రీంకోర్టులో కొన్ని తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పు ప్రకారం చేస్తే
సానుకూలంగా పరిష్కారం అయ్యే విధానాన్ని లిటిగేషన్స్ పెట్టి వీరిద్దరి మధ్య గొడవలు పెట్టి తెలంగాణ ఆంధ్ర మధ్య గొడవలు పెట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రతి సంవత్సరం 3,820 కోట్ల రూపాయలు నష్టం వచ్చే విధంగా ఒక పన్నాగం చేశారు ఢిల్లీలోన మోడీ ప్రభుత్వం. అలానే విశాఖపట్నంలోను విజయవాడలోను మెట్రో రైలు ఇస్తామని చెప్పారు. ఏదండి బడ్జెట్? ఫస్ట్ బడ్జెట్లో 10 లక్షలు, రెండవ బడ్జెట్లో 15 లక్షలు, మూడవ బడ్జెట్లో 12 లక్షలు. కనీసం కొబ్బరికాయలు కొట్టడానికి కూడా సరిపోవు మీరు ఇచ్చే డబ్బులకి. దాన్ని మెట్రో రైలు కడతామని చెప్పారు. ఆ మెట్రో రైలు ఇవాళకి కూడా మీరు దాన్ని కనీసం నిజంగా దాన్ని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయలేదు. కొత్తగా రాజధాని ఏర్పడుతుంది, దానిలో తగాదాలు పెట్టడానికి ట్రై చేశారు. ఇక్కడ కాదు అక్కడ పెట్టాలి, అక్కడ కాదు ఇక్కడ పెట్టాలని చెప్పేసి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దీర్ఘదర్శి ఉన్న ముఖ్యమంత్రి, ఒక విజనరీ లీడర్. కరెక్ట్గా అమరావతికి పైన 6 జిల్లాలు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కింద 6 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. పైన 6 జిల్లాలు, కింద 6 జిల్లాలు, కరెక్ట్గా నడి మధ్యలో రాజధాని నిర్మాణం చేస్తున్నారు. ఆయన్ని నమ్మి 33,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు, మహానుభావుని నమ్మి. అక్కడ ఆ రాజధాని నిర్మాణం చేస్తే ఈ రాజధాని కనెక్టివిటీ ఉండాలంటే ర్యాపిడ్ రైలు ఇస్తామని చెప్పారు. ప్రతి చోట ఉంది కదా, ఏదో ఒక ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఆ ఎక్స్ప్రెస్, ఈ ఎక్స్ప్రెస్ అని. అమరావతికి ఎందుకు ఇవ్వరండి? ఎంత దుర్మార్గం ఇది. అది ఇవ్వకుండా ఆపేశారు. అంతేకాదు అమరావతికి సపరేట్గా ఒక రైల్వే ట్రాక్ వేస్తాం, అక్కడ ఒక పెద్ద రైల్వే స్టేషన్ కడతా ఉన్నారు. ఇప్పటికీ దాని గురించి గతి లేదు. అమరావతికి నిర్మాణం చేస్తే రాయలసీమ కనెక్టివిటీ ఉండాలంటే 8 లేన్ రోడ్డు మేము ఎక్స్ప్రెస్ వే ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి ₹1 రిలీజ్ చేయలేదు. ల్యాండ్ భూసేకరణ కూడా మళ్ళీ మీరు భూసేకరణ చేయండి, అలైన్మెంట్ చేయండి, ఏదో ఒకటి. మీరేంటే యూసీలు ఇవ్వలేదు, పీసీలు ఇవ్వలేదు అని చెప్పేసి వాడు అరకోట వేసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఎంత దుర్మార్గం. అన్నం తినేవాడు ఎవడన్నా ఇది కనీసం ఆలోచించరా అండి? ఈ రాష్ట్రం ఇంత అన్యాయం అయిపోతుంది. ఇది పేదవాళ్ళ సమస్య, ప్రజల సమస్య. వీళ్ళు కూడా భారతీయులే. భారత్ మాతాకి జై అని జిందాబాదులు కొట్టే నీచులకి ఇది భారతదేశం. ఈ ప్రజలు కూడా ఆదుకోవాలని అనిపించదు? మీకు రాజకీయంగా ఏమన్నా ద్వేషాలంటే అది రాజకీయంగా తెచ్చుకోవాల్సి పోయి ప్రజలకు అన్యాయం చేస్తారా? అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ భవన్, ఏపీ భవన్ ఢిల్లీలో ఉందాన్ని విడగొట్టేసి అది ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పేసి చట్టంలో చెప్తే దాన్ని కొర్రీలు పెట్టేసి ఆపేశారు. అసెంబ్లీ సీట్స్ 175 సీట్లు ఉన్నాయి, ఇది 225 సీట్లు పెంచితే అప్పుడు మీకు రాజకీయంగా స్థిరత్వం వస్తుంది, లేకపోతే రాజకీయంగా స్థిరత్వం రాదని చెప్పిన వాళ్ళు ఇప్పటికీ అసెంబ్లీ సీట్లు పెంచకుండా ఆపేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొట్టుకుంటూ ఉండాలి, ఆయన వచ్చేసి పుల్ల పెడతా ఉండాలి, ఇక్కడ రాజకీయ క్రీడ ఆడాలి. ఎంత నీచమైన ఆలోచన. ఇలాంటి వాళ్ళు ప్రధానమంత్రులు. అలానే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు. ఇస్తామంటే ఇదే కేసీఆర్ ఆయన కూతురు, కొడుకు, అల్లుడు అని చెప్తారు. అమ్మమ్మమ్మమ్మో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మన ఇక్కడ అన్ని మన కంపెనీ వెళ్ళిపోవు అని చెప్పి అంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చేసి కేసీ నేను లెటర్ రాస్తా అంటాడు. ఎందుకు రేపు ప్రచారం చేయాలి, దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు మోడీ గారి దర్శకత్వంలో. ఎందుకే నువ్వు లెటర్ రాయడం ఎందుకు? నీ ఫ్రెండే అక్కడ ఉంది, నువ్వు మిడిల్ మోడీవి, ఆయన సీనియర్ మోడీ. ఆ సీనియర్ మోడీ పోయి ఇవ్వయా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఎంతసేపు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వరు? ఇవన్నీ మీరు ఓన్లీ ఇలా రాజకీయంగా మొదలబులు చేస్తూ ఉంటారు. కేబీకే బుందేల్ఖండ్ తరహాలో వెనకబడిన 7 జిల్లాల కోసం, ఉత్తరాంధ్ర ఉన్నటువంటి 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, 7 జిల్లాల కోసం కేబీకే బుందేల్ఖండ్ తరహాలో మేము వాళ్ళని డెవలప్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి నిధులు ఇస్తామని చెప్పేసి 23,500 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాల్సిన చోట మీరు సంవత్సరానికి 350 కోట్లు లెక్కట్టి 3 సంవత్సరాలు గాను 1,050 కోట్లు ఇస్తామని చెప్పేసి 1,050 కోట్లు ఇచ్చి మళ్ళా 350 కోట్లు వెనక్కి లాక్కున్న నీచమైన బుద్ధితో ఢిల్లీ ఉంటే ఆ కుట్ర రాజకీయాల మీద, ఆ నమ్మక ద్రోహం మీద ఢిల్లీని తలదన్నే రాజధాని కడతాం అమరావతి అని చెప్పేసి చెంబుడు మట్టి ముంత నీళ్లు పట్టుకొచ్చిన ఆ మోడీ దురహంకారం మీద, నమ్మక ద్రోహం మీద, ఆ కుట్ర రాజకీయాల మీద ఒక ధర్మ పోరాటానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. ఈరోజు 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా తెలుగు ప్రజలందరూ, ఆంధ్రులందరూ, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులందరూ కూడా చైతన్యం అయ్యే విధంగా Day 1 ఆఫ్ జన్మభూమి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీ మీద, మీరు చేసిన కుట్రల మీద పల్లెలో మేము ఈ విషయాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకసారి ఎవరైనా సరే రాజకీయాలు సపరేట్, ఆ రాజకీయాలు బేస్ చేసుకొని 2 ఊర్లుగా విడగొట్టిన తర్వాత అరే వీడి తాగటానికి నీళ్ళు ఇవ్వే, అక్కడ అతను శ్రీశైలము,
నాగార్జున సాగర్లో డ్యాములు బిగిచ్చేసి కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇవ్వకపోతే అటుపక్క రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, కృష్ణా డెల్టా మొత్తం ఎడారైపోతుంటే సముద్రంలో పోయే నీళ్ళని యాజ్ పర్ బచావత్ యాక్ట్ ఓన్లీ ఆ 500 TMC వాటర్ పోతున్నాయి వేస్ట్గా. వాటిలో నుంచి మేము తీసుకొని కృష్ణా డెల్టాను కాపాడుకుంటాం పట్టసీమ ఇంటర్నేమ్ ప్రాజెక్ట్ కడితే దాని మీద పోయి కేసీఆర్, హరీష్ రావు కేసులు పెడతారు. ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత నీచమైన ఆలోచన ఇది. అంటే అంతా కూడా మేము కష్టపడి ఎదుగుతూ ఒక్క మాట మిమ్మల్ని అనకుండా ఫోన్లే బాగుపడితే తెలంగాణ వాళ్ళు మన వాళ్ళేగా తెలుగు వాళ్ళు అని చెప్పేసి ఒక పెద్ద మనసుతోటి సహృదయంతో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మనిషిగా సీనియర్ పొలిటీషియన్గా ఆయనకున్న అనుభవాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఆయన మీద ఉన్న నమ్మకాన్ని, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి విశ్వసనీయతని పెట్టుబడిగా పెట్టి ఈరోజు అనంతపురం లాంటి ఎడారి ప్రాంతమైనటువంటి జిల్లాలో కియా మోటార్స్ లాంటి లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సౌత్ ఏషియా మొత్తం మీద తీసుకొచ్చారంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒక మంచి పేపర్ ఇండస్ట్రీ వస్తుందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మీద. అలా అంటే ఈ చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీ మొత్తం శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి చిత్తూరు నుంచి అనంతపురం దాకా ప్రతి జిల్లాని ఫోకస్ పెట్టేసి డెవలప్మెంట్ చేస్తున్నారు. మా ధైర్యం, మా నమ్మకం, మా ఆత్మవిశ్వాసం, మా ఆత్మగౌరవం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రులందరూ కూడా గుండె మీద చేసుకుని సగర్వంగా చెప్తున్నారంటే దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు. హీ ఈజ్ ద పవర్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హీ ఈజ్ ద టుమారో హోప్ అండ్ ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. మా ఆత్మగౌరవం, మా ఆత్మవిశ్వాసం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ జన్మభూమి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. మీ కుట్ర రాజకీయాలని, మీ నమ్మక ద్రోహ రాజకీయాల మొత్తాన్ని ప్రజల మధ్య ఎండగట్టి ప్రజాస్వామ్యతంగానే పోరాడి మళ్ళీ ఢిల్లీలో మోడీ అనే అతన్ని ప్రధానమంత్రిగా కాకుండా చేసి ఆంధ్రప్రదేశ్లో గెలవబోయే 25 మంది ఎంపీలతోటి దన్నుతోటి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని లెక్కతో సహా పైసాతో సహా తిరిగి రాబట్టగలిగే సమర్థత, శక్తి సామర్థ్యాలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అందుకే ఆయన మీద నమ్మకంతో మేమంతా కూడా ఆయన వెంటే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై జన్మభూమి, జై ఆంధ్రప్రదేశ్.